సరళ గారు, మాకు తెలుసు మీరు కోపంగా ఉన్నారని. అలాగే మేము మీకెందుకు కోపం వచ్చిందో అది కూడా అర్థం చేసుకోగలం. అర్థం చేసుకోలేరు మీరు. మీరు ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో నాకు ఎంత కోపం వస్తోందో, ఎంత బాధ కలుగుతోందో మీరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీరు ఆడపిల్ల తల్లి కాదు కదా. ఆ కూతుర్ని నేను 9 నెలలు నా కడుపులో మోసాను. తన్ని ఎంతో ప్రేమగా ముద్దుగా పెంచి పెద్ద చేసి తరువాత తనని మీకు అప్పగించాను. మీ మనవడికి భార్యగా వచ్చింది. మీరు అర్థం చేసుకోగలరని అంటున్నారా? మీరెలాంటి వారంటే మీరు అనుకుంటూ ఉంటారు, కోడల్ని కూతురుగా అనుకుంటే మనం తనకి ప్రేమను పంచినట్టే అని. కానీ మీరు తనని కూతురుగానే కాదు, కనీసం కోడలని కూడా అనుకోలేదు. చల్లగారు, మీరు మీరు చాలా సరిగ్గా చెప్పారు. నోటితో కూతురు అన్నంత మాత్రాన కోడలు కూతురు అయిపోదు. కానీ మీరు నన్ను నమ్మండి, అంత బాధ లేకపోయినా కానీ బాధ అయితే మాకు కూడా ఉంది సరళ గారు. ఒకవేళ మీరు ఇంతగా బాధపడ్డారంటే గనక ఈ రోజు ఇలా జరగనిచ్చుండేవారే కాదు. నేను చాలా ఆపాను. నచ్చ చెప్పడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను. మీరు తన్ను ఆపడానికి ట్రై చేశారా? లేదు. ఒకవేళ మీరు తన్ను ఆపడానికి ప్రయత్నించుండుంటే అప్పుడు తను ఆగిపోయి ఉండేది. కానీ అసలు మీరు ప్రయత్నమే చేయలేదు. తను ఆ రోజు మీరు ఒప్పించడానికి వచ్చారు కదా, అభిషేక్ ప్రేమ సంబంధం గురించి మీరు తనని ఒప్పించారు. అందుకనే తన ఈ పెళ్లి ఒప్పుకుంది. లేకపోతే తను అసలు ఈ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. నేను ఎంతగానో ఆపాను, తన్ని ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించాను కూడా. మీరు అబద్ధం చెప్తున్నారు. అరే, మిమ్మల్ని చూసి నా కూతుర్ని ఇంటికి పంపించాను, మీకే అప్పగించాను నేను నా కూతురు ప్రజ్ఞని. నాకు అస్సలు తెలీదు ఇంత పెద్ద ఇంట్లో ఇంత చిన్న చిన్న మనసులున్న మనుషులుంటారని. నేను రోజు అనుకునేదాన్ని, అడుగు పెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు తను సంతోషంగా ఉందేమో అని. కానీ మీరు తన్నెప్పుడూ సంతోషంగా ఉండనివ్వలేదు. నేను మీకు ఫోన్ చేసినప్పుడు అలా అడుగుతూ ఉన్నాను, నా కూతురు సంతోషంగా ఉందా, మీరు తన విషయంలో సంతోషంగా ఉన్నారని నాకెప్పుడు మీరు అబద్ధమే చెప్తూ వచ్చారు. నిజానికి తను అడుగు పెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు అసలు సంతోషంగా లేదు. మీరందరూ కలిసి తన్ని సంతోషంగా ఉండనివ్వలేదు. కొద్ది రోజుల ముందే మీరు నాకు ఫోన్లో చెప్పారు కదా, నా వల్ల తన కళ్ళల్లో నీళ్లొచ్చాయని. తను మీ కోడలు, నాకు ఎలాంటి హక్కు లేదు తనని ఏడ్పించడానికి అని అన్నానా లేదా? కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం హక్కుది మీకు నా కూతుర్ని శాశ్వతంగా తన జీవితం అంతా కూడా అలా ఏడ్పించడానికి? సరళ గారు, మీరు చెప్పిన వాటన్నిటి కూడా నేను ఒప్పుకుంటున్నాను. నేను నా కుటుంబం మొత్తం తరపున చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. నా ముందు మీరు చేతులు జోడించకండి. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు మీరు నన్ను క్షమాపణ అడిగినా కూడా నేను ఇంట్లో ఏ ఒక్కరిని కూడా క్షమించడానికి సిద్ధంగా లేను. నేనైతే మీ మనవడిని అన్ని ప్రశ్నలు అడగాలి. ఎందుకంటే తనే కదా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడున్నాడు మీ ముద్దుల మనవడు, రాక్ స్టార్ అభిషేక్ ప్రేమ్ మెహ్రా? తన్ని రమ్మనండి నా కళ్ళ ముందుకి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.